స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అంటే నీవు స్తుతి చేయుట వలన దేవుడిని మహిమపరచగలము. నీ స్తుతి వలన దేవుని నామం మహిమపరచబడింది. నీ ఆరాధన వలన ఆయన నామము గణపరచబడేదిగా ఉంటూ ఉన్నది. మరి ప్రశ్నించుకుందాం, నువ్వు ఆయన మహిమపరుస్తూ ఉన్నావా? స్తుతి ఆరాధన లేదా స్తుతి నైవేద్యము, స్తుతి యాగము అని కనిపించే వారంగా ఉన్నామా? కీర్తనకారుడు అంటాడు, ఎలుగెత్తి నేను నా యెహోవాకు మొరపెట్టుచున్నాను. ఎలా చేశాడయ్యా స్తుతి? కీర్తనకారుడు అంటే ఎలుగెత్తి జయం పొందిన తర్వాత వీధిలో వస్తామన్నాడు. వీధిలో వస్తామంటే ఆరాధిస్తా, గంతులు వేస్తా, కేకలు వేస్తామంటే ఒంటి మీద వస్త్రం ఉందో లేదో తెలియలా. తన భార్య అది చూసి నొచ్చుకుంది. ఈ స్థితిలో చేశాడని అంటే గొర్రెల కాపరిగా ఉండి కాదు, చిందులేసిందే. రాజుగా ఉండి కూడా పెద్ద రాజునే నేను రోడ్డు మీద కూర్చొని అల్లరి స్థితి మరి పాడితే ఏమన్నా అనుకుంటారేమో ఊళ్ళో. ఈరోజు మందిరానికి వస్తాం. ఆరాధన అంటే హృదయంతరంగా ఆరాధిస్తాం. ఈ ప్రజలు కూడా కథలో ఏంటంటే హృదయంలో చేసేది కాదు. సంఘములో నువ్వు ఆరాధిస్తా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఎలుగెత్తి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఎలుగెత్తి ఆయనకు స్తుతులు చెల్లించాలి.